ఇప్పుడు మీరు తెలుసుకోబోయే గ్రామం గత 15 ఏళ్లుగా మద్యపాన నిషేధాన్ని ఫాలో అవుతోంది. అక్కడ ఎన్నికలకు ప్రచారాలు ఉండవు. గ్రామస్తులు ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటేస్తారు. ఆ గ్రామస్తులు మద్యం సేవించరు, డబ్బులు తీసుకోరు. చాలా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది మీరు చూడబోయే ఈ గ్రామం. పట్టణాలకు దూరంగా ప్రకృతికి చేరువలో ఆదివాసీ జీవన వైభవానికి అద్దం పడుతుంది. ఇక మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని మొట్ల తిమ్మాపురం గ్రామం అది. ఎన్నికల జోరు పెరుగుతున్న వేళ ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్లేకుండా బాధ్యతగా ఓటేస్తున్నారు. స్వచ్ఛందంగా ఎవరిని బలవంతం చేయకుండా ఓటు వేయడం ఇక్కడి వారి సాంప్రదాయం. మరి ఇలాంటి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఇంకా ఉన్నాయి? అభివృద్ధి ఏ స్థాయిలో అక్కడ జరిగింది? గ్రామంలోని ప్రజలు ఏమనుకుంటున్నారు? పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. కానీ జిల్లాలోని బయ్యారం మండలం ముట్ల తిమ్మాపురం గ్రామంలో అందుకు విరుద్ధంగా ప్రచారం లేకుండా ఎన్నికలకు పోతున్నారు. పట్టణాలకు దూరంగా ప్రకృతి దగ్గరగా ఉన్న ఈ ముట్ల తిమ్మాపురం గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రస్తుత సమాజానికి ఆదర్శంగా గత 15 ఏళ్లుగా మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఈ ముట్ల తిమ్మాపురంపై బిగ్ టీవీ ప్రస్తుతం ముట్ల తిమ్మాపురం గ్రామము. ఈ గ్రామం 15 ఏళ్లుగా ఆదర్శంగా నిలుస్తుంది. పూర్తిగా మద్యపాన నిషేధం కొనసాగిస్తుంది. స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా ఈ గ్రామం సర్వసిద్ధమైంది. సుమారుగా 4 రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే, ఇదే ఊరానే మీది? ఏం పేరు? నర్సయ్య. ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయి? ఏమున్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి మొత్తం. మరి ఏంటంటే సప్పసప్పగా ఉన్నది రాజకీయం అంతా ఓరెత్తా అంటే మీకు ప్రచారం లేదు, అంత సప్పసప్పగా ఉన్నది. మాది చిన్న గ్రామం, గ్రామంచాలిగా అంత పెద్ద ప్రచారం ఉండదు. ముఖ్యంగా ఏ సమస్యలు ఉన్నాయి? ఏం సమస్య? నీళ్ళ సమస్య ఉన్నది, చెరువుల సమస్య అన్నీ ఉన్నాయి. ఊళ్ళ సమస్య, ఇళ్ళ సమస్య, ఇంకా నీళ్ళు రాక సమస్యలు బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి, ఏంది సమస్య? ఊళ్ళో ప్రచారం లేకుండా అంత నామినల్గా ఓట్లు వేయాలంటే ఇలాంటి ప్రచారం చేద్దాం అందరు అనుకున్నారంటే నిజమేనా? నిజమే. ఎట్లా మరి ఏది ఏముందంటే ఇక అందరు తెలిసిన వ్యక్తులే, అందరం మళ్ళీ కలిసి తిరిగేటోలేం కాబట్టి అట్లా ప్రచారం చేయకుండా ఓట్లు వేసుకుంటాం. అంటే పూర్తిగా మద్యపాన నిషేధం కూడా ఉన్నదండి మీ గ్రామంలో? ఎన్ని ఏళ్ళ కాంచి? 10-15 సంవత్సరాల నుంచి అవుతుంది. మరి ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లాంటి సర్పంచ్ని ఎన్నుకుందాం అనుకుంటారు? ఊళ్ళో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు అటు గ్రౌండ్ అని, ఇప్పుడు జొన్నలు ఆరబోసుకోవడానికి కానీ, సీసీ రోడ్లు అని అన్నీ బాగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎట్లాంటి అభ్యర్థిని ఎన్నుకుందాం అనుకుంటారు? మరి మీకు పని చేసే వాళ్ళు కావాలంటావా? డబ్బులు కావాలి, పని చేసే వాళ్ళే కావాలి. డబ్బులు తీసుకొని ఓట్లేసి మళ్ళీ తర్వాత ఇబ్బంది ఎందుకు పడారు? వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఓట్లేద్దాం. తిమ్మాపురం గ్రామం ప్రస్తుత సమాజానికి ఆదర్శం ఇస్తూ 15 ఏళ్లుగా ఇలాంటి మద్యపాన నిషేధం లేదు. దీంతో పాటుగా పూర్తిగా ఎంతో ఆదర్శంగా ఎన్నికల ప్రచారం కూడా కొనసాగించకుండా స్వచ్ఛందంగా ఓట్లేయాలి, అభిమానంతో ఓట్లేయాలని చెప్తున్నారు మరొక మనిషి. అన్న ఏం పేరు? నీ పేరు? ఇదే ఊరా? ఇదే ఊరు. ఏంటి సమస్యలు ఏమున్నాయి ఊళ్ళో? సమస్యలు అంటే మామూలుగా ప్రతి ఊరు అన్నాక ఇక సమస్యలు ఉంటాయి. కాకపోతే కొన్ని ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, మట్టి రోడ్లు కానీ కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు అయితే ఉన్నాయి. కొద్దిగా కరెంటు సమస్య అయితే మాత్రం బాగా ఉంది. ఎందుకంటే కరెంటు సక్రమంగా రాకపోవటం, వోల్టేజ్ తక్కువ రావటం, ఆ విధంగా మోటార్లు నడవకపోవటం కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు విషయంలో అయితే బాగా ఇబ్బంది ఉన్నది. ఊళ్ళో ఎవరు కూడా అభ్యర్థులు ఎంతమంది నిలబడ్డారు? మొత్తం 6 అభ్యర్థులు నిలబడ్డారండి. ప్రచారం అట్లాంటిది? ప్రచారం అంటే చేసుకుంటారు, కాకపోతే ఇంకా మొదలు కాలేదు. డబ్బుల పరంగానైతే అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఇక అంతా తెలిసిన వ్యక్తులు సామరక్షణంగా ఒకరి మీద ఒకరు బురదలు చల్లుకోకుండా మామూలుగా చేసుకుంటారు, స్వచ్ఛందంగా చేసుకొని. అంటే ఊళ్ళో మరి ఎట్లాంటి సర్పంచ్ అభ్యర్థి కావాలనుకుంటారు? ఎవరు కోరుకునేదైనా డెవలప్మెంట్ చేయడం కోసమే కొంచెం మంచి అభ్యర్థి అయితే బాగుంటుందని కోరుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సర్పంచ్కి ఏం చెప్తాను? ఇక మనకు సీసీ రోడ్లు కావాలి, ప్లస్ మట్టి రోడ్లు ఉన్నాయి కొన్ని, అవి కూడా సీసీ రోడ్లు అన్నీ గ్రావెల్ వేయటం కానీ కొన్ని సమస్యలు ఉంటాయి కదా. ఇక ముఖ్యంగా ఈ గ్రామంలో 15 ఏళ్ళగా పూర్తిగా మద్యపాన నిషేధం. దీంతో పాటుగా ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారాలు లేవు. స్వచ్ఛందంగా ఎవరికి నచ్చిన వారికి వారు ఓటేయడం, డబ్బుల పంపిణీ కూడా ఈ గ్రామంలో లేదు. దీంతో పాటుగా కేసులు, తగాదాలు కూడా
ఇలాంటివి లేకుండా ముట్ల తిమ్మపురం ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే విధానం కొనసాగిస్తామంటున్నారు. మరికొంతమంది గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం. ఓట్లు వచ్చినాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటాను? ఇక మా ఊళ్ళో ఇక మేమే ఎన్నుకుందామని అనుకుంటారు. ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయమ్మా? ఏం సమస్యలు లేవు, ఇక దిగే సమస్యలు ఇక ఎవరికి పెడదాం, ఎవరికి వేద్దాం, ఎవరికి చేద్దామని ఇక రోడ్లు, నీళ్లు, లైట్లు, సిగ్నల్, ఫోన్ సిగ్నల్ అన్నీ మంచిగా ఉన్నాయి. ఏం లేవు. సిగ్నల్ అయితే అస్సలు రావట్లేదు. సిగ్నల్ ఇప్పటికి 2-3 నెలలు అవుతుంది, అసలు సిగ్నల్ లేదు చిన్న సెల్లులు. మళ్ళీ టచ్ సెల్లులు ఏంటి 4G సిమ్ములు ఉన్నాయి చూడు, వాటికైతే కొద్దిగా వస్తాయి అప్పుడప్పుడు. సిగ్నల్ లేక ఇబ్బంది అవుతుంది. మరి సర్పంచ్కి సిగ్నల్ తీయమంటే ఏమంటావు? సర్పంచులు కలిసితే సిగ్నల్ కావాల్సిందే తప్పనిసరిగా. మళ్ళీ రోడ్డు కూడా అటు మెయిన్ రోడ్లే పోసింది, సందు రోడ్లే పోయలే, అన్నీ అట్టినే ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తావు అమ్మా? ఇప్పుడు సర్పంచ్ గెలిచిన సర్పంచ్కి ఏం కావాలని చెప్తాను? సిగ్నల్ కావాలి, ఆ రోడ్లు పోయాలి, ఇంకేంటి అన్న మా ఊళ్ళో ఏంటి చిన్న చిన్న బ్రిడ్జీలు, కాలువలు, ఈ సిసి రోడ్లు ఏ చెయ్యాలి, చిన్న పనులైనా చెయ్యాలి. సర్పంచ్ గెలవగానే సరిపోయింది, పనులు చేయాలి. నీ పేరు ఏం పేరు బ్రదర్? నరసింహరావు అండి. ఏంది ఊళ్ళో సమస్య? సిగ్నల్ లేదు, మరి సర్పంచ్కి సిగ్నల్ లేవు, టవర్ పరిస్థితి ఏం చెప్తావు? ఇక ఆయనే కొద్దిగా చదువుకున్నాడు కదా, ఆయనే కొద్దిగా పైకి తీసుకెళ్ళాలని ఇక్కడ సమస్య రాదు మొత్తం అన్నీ అనుకుంటున్నాను. అంటే ఏమున్నాయి ఊళ్ళో సమస్యలు? కొద్దిగా రోడ్లు, కొద్దిగా సిసి రోడ్లు కొన్ని వేసేటి ఉన్నాయి, అవి కొద్దిగా కంప్లీట్ చేసేటుంటే. ఏంది ఊళ్ళో ప్రచారం చేయరాట, సర్పంచులు ఎవరు కూడా ప్రచారం స్వచ్ఛందంగా ఓట్లు వేయాలట, నిజమేనా? స్వచ్ఛంగా ఓట్లు వేయాలని మేము అనుకున్నాం. రోడ్లు లేవు, సిసి రోడ్లు లేవు, బస్సు రావట్లేదు. అంటే ఇప్పుడు ఎన్నికల్లో మీ ఊళ్ళో కూడా మద్యపాన నిషేధంగా 10 ఏళ్ల సంది మందు తాగుడు బంద్ అయింది కదా, మరి ఊరు అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? కొత్త సర్పంచ్లు కానీ ఎన్నికల్లో కానీ ఎట్లాంటి అభ్యర్థిని ఓటేద్దాం అనుకుంటారు ఊరు అంతా? మంచి వ్యక్తిని చూసి వేద్దామని అనుకుంటాను. మాది మొట్టదిమ్మ గ్రామం. నా పేరు దంసల శ్రీను. అయితే మాకు ఇంతకుముందు మంచి టవర్ లేనప్పుడే మంచిగా సిగ్నల్ వచ్చేది మాకు. ఇప్పుడు ఈ టవర్ వేసిన కాంచెలు ఏ సిగ్నల్ రాకుండా పోయింది, ఇది రావట్లేదు అట్లా. ఇప్పుడు అంటాను కదా, మన 5G సెల్ తీసుకుంటే నీకు సిగ్నల్తో అవి తీసుకున్నా కానీ మళ్ళీ ఏం రావట్లేదు. మేము కొన్ని నెంబర్లు కూడా రాసిస్తే మీకు ఓకే చేస్తాం, ఇది నెట్లో అది చేస్తామని చెప్పి 50 నెంబర్ రాసిచ్చినాం. అవి కూడా మళ్ళీ ఫోన్ చేస్తే మాకు కలుస్తలేదు. వచ్చిన వల్ల ఒక నెంబర్ ఇచ్చిపోతాను, కానీ మళ్ళీ మాకు తిరిగి మళ్ళీ చేస్తే ఏమైందన్న చేస్తే మనకి ఫోన్లు ఎత్తలేదు. మాకు ఉన్న ప్రాబ్లం ఇది. తిమ్మాపురంలో యువకులు ఉన్నారు, యూత్ ఎట్లా సపోర్ట్ చేస్తుందని తెలుసుకుందాం. తమ్ముడు ఏం పేరు నీ పేరు? నా పేరు పర్సిక సూర్యం. ఏంది ఊళ్ళో పరిస్థితి ఏంది? మా ఊర్లో ఎలక్షన్స్ అనేవి ఇప్పుడే జరుగుతున్నాయి. అంటే ఎవరిని ఎన్నుకోవాలనేది ఇప్పుడే తెలుసుకుంటాను. మా యూత్ నుంచి ఒకరిని ఎన్నుకున్నాం. అవి యునానిమస్గా ఎన్నుకున్నామా లేకపోతే ఎలక్షన్స్ ఓటింగ్ చేద్దామా అనేది తెలియదు. మా ఊర్లో 15 సంవత్సరాల నుంచి మందు అలాంటిది ఏమి తాగకుండా మంచిగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం. అంటే ఓట్లలో నిలబడ్డా ప్రచారం కూడా చేయరాట కదా మీ ఊళ్ళో? చేయట్లేరు, అలా అని ఏం లేదు, డబ్బులు పంచట్లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు కొత్త సర్పంచ్ ఏం చేయాలి మీ ఊళ్ళో? మరి కొత్త సర్పంచ్ అనేది మన ఊరికి ఏదైనా మంచి చేయాలని చూడాలి, కానీ మా ఒక్కని వరకు చూసుకోకుంటుంటే పర్లేదు అనుకుంటాను. సమస్యలు ఏమున్నాయి తమ్ముడు? సమస్యలు అంటే టవర్ ఒకటి ఉన్నది, ఆ సిగ్నల్ రాదు, ఎందుకు టవర్ వేసి కూడా వేస్ట్. ఇక మళ్ళీ రోడ్లు, కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఇది యూత్ మాత్రం చదువుకున్న వ్యక్తికి సపోర్ట్ చేయాలి, స్వార్థం కోసం కాకుండా గ్రామ అభివృద్ధి కోసం పనిచేసేవాడిని ఎన్నుకోవాలనుకుంటున్నారు. బాబా ఏం పేరే? గోర్ఖ లక్ష్మి. ఏంది ఊరు పరిస్థితి ఏంది? ఎన్నికల సందడి ఎట్లా ఉన్నది ఊళ్ళో? ఇప్పుడే సందడి అయితే మంచిగానే ఉన్నది. ఇదంతా మామూలుగా మా ఊళ్ళో 2 పూజ చేసింది. అట్లా ఇక ఎవరు వస్తలే ఎవరు పోతలే తెలియదు. కొత్తగా ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయి బాబాయ్? ఏం సమస్య లేదు. అంటే నీళ్ళ సవలతు ఉన్నదా, లైట్ల సవలతి, రోడ్డు లేదు, కొద్దిగా కరెంటు కూడా, లైట్లు, వీధి లైట్లు కూడా లేవు అంతే. మరి కొత్త సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, ఆ సర్పంచ్ ఏం పనులు చేయాలని చెప్తావు ఆయనకు? చెప్తే ఇక సర్పంచ్ అంటే ఆయన గెలిచినాక ఆయన ఏం పనులు చెప్తాడో అక్కడ పైనుంచి రాందంటే ఆయనది ఇస్తా మరి ఇంట్లోకి వెళ్ళి ఎవ్వరు ఇవ్వాలి. ఏ సర్పంచ్ అయినా కానీ పెట్టుబడి పెట్టాలన్నా కానీ సొంతం ఆయన డబ్బులు పెడతాడా? వస్తేనే ఇదిలో వస్తేనే ఆయన వస్తాయి, ఇదిలో రాకపోతే రావు. మరి ఏం చేయాలి? పైసలు నిధులు వచ్చినాయి అనుకో పై నుండి ఊళ్ళో, అంటే ఈది రోడ్లు కొన్ని పోయాలి ఉన్నాయి. అట్లా ఇంకా ఇక ఈది లైట్లకి అవన్నీ పెట్టుకోవటం, మన రోడ్లు మంచిగా చేసుకోవటం, మన స్కూల్ కూడా మంచిగా అన్ని శుభ్రంగా కమిటాలు గింటాలు అవన్నీ చేసుకోవటం ఉంటుంది. అంటే మరి ఇక్కడ పైసలు పంచుడు, మందు బాధ లేదు. పైసలు తీసుకొని ఓట్లు వేసి మందు ఆగి ఓట్లు వేయడం అట్లా ఉంటుందా మీ ఊళ్ళో? ఎట్లుంటుంది? ఓట్లు అట్లా మందు తాగలు, ఓట్లు వేయాలి, పైసలు తీసుకోవాలి, స్వచ్ఛందంగా ఎగ్రంగా అట్లా
పూర్తి చేసిన వాళ్ళకి అట్లా వేస్తారు. తిమ్మాపురంలో యువకులంతా కూడా స్వచ్ఛందంగా ఓట్లేస్తాం, మద్యపాన నిషేధంతో పాటుగా ప్రలోభాలకు లొంగకుండా కూడా ఓట్లేస్తామని యువకులు చెప్తున్నారు. చూడాలి ముట్ల తిమ్మాపురంలో ఎవరికి పట్టం కడతారు, సమస్యలు ఎవరు తీరుస్తారు అని ఆదివాసీ గ్రామం అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి.